హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆసరా పెన్షన్లు పంపిణీ, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి మంజూరు చేయబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా జూలై 18వ తారీఖు అండి. చివరి వరకు రండి, అర్థమవుతుంది. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ కూడా రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ విజిట్ చేసినట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూలై నెల అంటే జూన్ నెల పెన్షన్లు మనకు జూలైలో అందించడం జరుగుతుంది. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లని కూడా మనం భావిస్తాం. అయితే ఆన్లైన్లో ఆసరా పెన్షన్లు సంబంధించినటువంటి స్టాటస్ అన్నది లైవ్ అయితే ఉండాలన్నమాట. అటువంటి వారికి అయితే పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. సో ఆల్రెడీ నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలకు సంబంధించి పెన్షన్ బడ్జెట్ సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు రిలీజ్ అయినట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఏ జిల్లాలకు పెన్షన్ ఇస్తున్నారు, అదేవిధంగా అంటే ఉత్తర తెలంగాణలో వచ్చేసి ఒక 3 జిల్లాలు, దక్షిణ తెలంగాణలో వచ్చేసి ఒక 3 జిల్లాలు, ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. అయితే అందరికీ ఒకేసారి అయితే ఇవ్వరు, ఎందుకంటే ప్రతి నెల కూడా ఒక జిల్లాకు ముందుగా ఇస్తారు. సో ఇక పోస్ట్ ఆఫీస్లో జమ కావాలి, పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వారికి టైం పడుతుంది అనమాట. సో ఈ నెల 21 తారీఖు నుంచి అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా వారికి బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి ఇక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ శుభవార్త చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే మనకు ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సో ఇప్పటికే మంత్రులు చెప్తున్నారు, అదేవిధంగా మరోసారి గుడ్ న్యూస్ చెప్పారనమాట మంత్రి సీతక్క. సో కొత్త పెన్షన్ల మంజూరు చేయనున్నట్లు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో విడతల వారీగా అదేవిధంగా ప్రాధాన్యత కూడా కేటాయిస్తున్నారు అనమాట. ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటంటే ఇందులో భాగంగా ఒంటరి మహిళలు లేదంటే వితంతు మహిళలు అని కూడా పిలుస్తాం కాబట్టి భర్త చనిపోయిన వారి ప్లేస్లో భార్యకి అయితే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్పౌజ్ కేటగిరీలో. అదేవిధంగా ఒంటరి మహిళలు జీవిస్తున్న మహిళలకు కూడా ఈ పథకం కింద పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి వీరికి మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరిగిందనమాట. నెక్స్ట్ కేటగిరీలో వచ్చేసి వివిధ రకాలు, అంటే వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, అదేవిధంగా వికలాంగులు అయితే ఉన్నారనమాట. సో వీరు ఎదురు చూసిన వారికి ప్రభుత్వం 2 లక్షల పైగా పెన్షన్లు అనేది ఒకేసారి అయితే అందజేస్తామని చెప్పడం జరిగింది. తాజాగా వచ్చేసి ఇప్పటికే మిగతావి లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇవి పూర్తయితేనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఒకేసారి పెన్షన్లు, కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మనకు పాత అమౌంట్ అనగా 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందజేస్తున్నారు అనమాట. అయితే ఈరోజు కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతాయి, రేపు కొన్ని జిల్లాలకు అయితే అప్డేట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు పెన్షన్ తీసుకుంటే ఏ జిల్లా ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.